హలో జాను. నేనమ్మా. చెప్పు జున్ను. నాన్న నువ్వు ఇంటికి బయలుదేరారా? ఇంకా ఫంక్షన్ అవ్వలేదు జున్ను. త్వరగా రండమ్మా, మీరు వచ్చాక తిందామని మేమింకా భోంచేయలేదు. అయ్యో, మీరు తినేసేయండి లక్కీ. నాన్న నేను ఇక్కడే తినేసి వస్తాం. లేదమ్మా, మీకోసం మేము ఇంట్లో పూజ కూడా చేస్తున్నాం. పూజ ఎందుకు? పెద్దమ్మ దీపాలు పెట్టమన్నారక్క, పిల్లలతో పెట్టించాను. మీరొచ్చాక తింటామని ఇద్దరూ మారం చేస్తున్నారు. సరే, ఏదో ఒకటి చెప్పి మేం బయలుదేరుతాం. ఉంటాను. అంజలి గారు, మిత్రగారిని చూసారా? మిత్ర ఇందాక ఏదో అర్జెంట్ పనుందని హడావిడిగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? నాకు చెప్పకుండా వెళ్ళరే? ఏదైనా అర్జెంటేమో. మనీషా ఇక్కడ? తను ఇక్కడ ఉండాలి. నన్ను తీసుకెళ్లకుండా వెళ్లే అంత అర్జెన్సీ ఏముంది? కట్ చేస్తున్నారేంటి? ఆ పని చూసుకుని మిత్ర వచ్చేస్తారు లక్ష్మి గారు, మీరు భోంచేయండి. లేదండి, నేను ఇంటికి వెళ్ళాలి. పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన వస్తే చెప్తారా? అదేంటి భోజనం చేయకుండా వెళ్తున్నారా? అది మిత్ర లేకుండా? ఆయన ఇందాకే ఏదో అర్జెంట్ పని ఉందని వెళ్ళిపోయారట. మిత్ర వెళ్ళిపోయాడా? లేదండి, ఇందాకటి వరకు ఇక్కడే చూశాను. ఎప్పుడు? జస్ట్ 5 minutes బ్యాక్ మనీషాతో మిత్ర మాట్లాడడం చూశాను. మనీషాతోనా? అవునండి. అయినా ఇవాళ నైట్ ఎవరు ఇంటికి వెళ్ళకూడదు అనుకున్నాం కదా. అందరూ డ్రింక్ చేసి ఉంటారు కాబట్టి నైట్ ఇక్కడే స్టే చేసి మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం కదా. అలాగే మనీషా రూమ్స్ కూడా బుక్ చేసింది. ఇక్కడ రూమ్స్ ఉన్నాయా? అదిగో అటువైపు అన్ని రూమ్సే. అదేంటో తెలియదు గాని మనీషా ఏదో భారీగానే ప్లాన్ చేసినట్టుంది. ఇంత ప్లాన్ అయితే మాత్రం మనీషా ఇంతమందిని ఇన్వైట్ చేసి గెస్ట్ హౌస్ బుక్ చేసి ఇంత ఖర్చు పెడుతుందా? ఈవినింగ్ డ్రింక్స్ పార్టీ అంటుంది. ఏం చేస్తుందో ఏమో. పిల్లలకు భోజనాలు పెట్టమ్మా. సరే మావయ్య. అమ్మా, నన్ను వచ్చాక తింటాం తాతయ్య. నాన్న వాళ్ళు రావడానికి లేట్ అవుతుంది, మీరు భోంచేయండి. నాన్నని తీసుకొస్తానని అమ్మ చెప్పింది బాబాయ్. వాళ్ళతో కలిసి తింటాం. అమ్మా, ఫంక్షన్ ఎలా జరిగింది వదినా? నువ్వు ఒక్కదానివే వచ్చావేంటమ్మా? మిత్ర ఎక్కడా? ఆయన ఇంటికి రాలేదా మావయ్య గారు? అదేంటే నువ్వు లేకుండా మిత్ర ఎలా వస్తాడు? ఫంక్షన్ మధ్యలో ఏదో అర్జెంట్ పని ఉందని ఆయన వెళ్ళిపోయారంట. బావ నీకు చెప్పి వెళ్ళలేదా అక్క? లేదు జాను, ఆయన ఎక్కడికి వెళ్లారో తెలీదు. ఇంటికి వచ్చేసారేమో అనుకుని నేను వచ్చేసాను. అన్నయ్యకి ఫోన్ చేసావు వదినా? చేశాను వివేక్. ముందు రింగ్ అయింది, ఇప్పుడు స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మిత్ర మీటింగ్ లో ఉన్నప్పుడు ఫోన్ ఆఫ్ చేస్తాడు. ఈ నైట్ ఏం మీటింగ్స్ ఉంటాయి? జాను, పిల్లల్ని తీసుకెళ్లి భోజనం పెట్టి పడుకోబెట్టమ్మా. రండి. ఆ దొంగ మొహం మనీషా అమెరికా వెళ్ళిపోయిందా? లేదు పెద్దమ్మా, ఆయన ఫంక్షన్లో కనిపించినప్పటి నుంచి మనీషా కూడా కనిపించడం లేదు. మనీషాకు ఫోన్ చేయి వివేక్.
సరే పెదనాన్న. మిత్ర నిద్రపోతున్నాడుగా, సౌండ్ చేయకు. మీరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నేను ఆన్సర్ చేయను. తెల్లారాక మీ అందరికీ ఒక పెద్ద ట్విస్ట్ ఇస్తాను. మనీషా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు పెదనాన్న. అయితే ఖచ్చితంగా మిత్రని ఏదో ఒకటి చేసి ఉంటుంది. తన అన్నయ్యని ఏమీ చేయలేదు. నేను ఇప్పుడు ఏం చేయాలి మిత్ర? నా లైఫ్ కి అర్థం ఏంటి? ఈ మొహం పెట్టుకుని నేను బయటికి వెళ్ళగలను? అందరికీ నా మొహం ఎలా చూపించను? ఎందుకు ఇలా చేసావు మిత్ర? నాకెందుకు ఇంత పెద్ద శిక్ష వేశావు? మనీషా, నేను ఏం చేశానని నాతో ఆడుకున్నావు? అక్క, కాఫీ తాగక్క.